సార్ పెర్ఫార్మెన్స్ అదుర్స్. పెర్ఫార్మెన్స్ ఏంటి సార్? నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. ఆ మైథిలికి అన్అఫీషియల్గా మీరు 50 లక్షలు హెల్ప్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్లే మీ బ్రాంచ్లో డబ్బులు లేవు. రైట్? అంటే అది నేను సరిగ్గా ½ అన్ అవర్ టైం ఇస్తాను. ఈ లోపల నా డబ్బు నాకు ఇచ్చావా ఓకే, లేదా మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. అంత మాట అనకండి సార్. మీరిచ్చిన టైంలోపు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది. రావయ్య రాఘవ. మేనేజర్ అయితే మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మైథిలి ఉత్తమ్ వాళ్ళకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కానీ హలో ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు, చెప్పండి. నేను అర్జెంటుగా మీరు చెప్పిన బ్యాంక్కి రండి. ఒక క్రిమినల్ని పట్టిస్తాను. అవును సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఇంకో 10 మినిట్స్లో ఇక్కడికి ఎస్ఐ వస్తాడు. ఆ తర్వాత 50 లక్షలు ఫ్రాడ్ చేసినందుకు మేనేజర్తో పాటుగా మైథిలి కూడా జైలుకి వెళ్ళిపోతుంది. అబ్బా 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 అబ్బా, ప్లాన్ మాత్రం కిరాక్ గీకినవన్నా. అమ్మా, నిజమేంటో తెలియక తొందరపడ్డాం. తొందరపడింది నేను కాదురా, నీ భార్య. అది తొందరపడి డబ్బులు అప్పు చేసి పుట్టింటికి పంపించింది. అత్తయ్య గారు, మీకింకా నా మీద కోపం చల్లారకపోతే ఇంకా నన్ను కొట్టండి. అంతేకాని జరిగిన తప్పులో నా పుట్టింటి వాళ్ళని తీసుకురాకండి. ఏంటి, పుట్టింటి వాళ్ళని అనేసరికి పౌరుషం పొంగుకొచ్చిందా? మర్యాదగా ఆ డబ్బులు ఎవరికిచ్చావో అది చెప్పు. పాపం 50 లక్షలు పుట్టింటి వాళ్ళకిచ్చాను అని చెప్తే మీరు ఎక్కడ ఇంటి నుంచి గెంటేస్తారో అనే భయంతో ఏ కట్టుకథ చెప్పాలా అని ఆలోచిస్తోంది కదా మైథిలి. మైథిలి, మీ అత్తయ్య చెప్పినట్టు 50 లక్షలు అప్పు చేసి మీ పుట్టింటి వాళ్ళకిచ్చావా? లేదమ్మమ్మ గారు, మా పుట్టింటి వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరైతే ఆ డబ్బు ఏమైనట్టు? అత్తయ్య, అమ్మా, నేను చెప్తాను. నిన్న మీరిచ్చిన 50 లక్షలు తీసుకుని బ్యాంకుకు వెళ్తుంటే దారి మధ్యలో గిరి కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రేపు మార్నింగ్ బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అందుకు మీరు ఓకే అంటే 50 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. ష్యూర్ సార్. అలా 50 లక్షలు మేనేజర్ దగ్గర అప్పు చేసి డిపాజిట్ చేశాం. అందువల్లే చెక్ బౌన్స్ అవ్వలేదు. లేదంటే చెక్ బౌన్స్ అయ్యి ఈ పాటికి మన పరువు పోయి ఉండేది. మతిగాని పోయిందా? డబ్బులు పోయాయని చెప్తే మేమే ఇచ్చుండేవాళ్ళం కదా. నిజమేనానమ్మా, కాకపోతే డబ్బులు పోయాయనే విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని భయపడి మీకు నిజం చెప్పలేదు. జానకమ్మ గారు, పిల్లలు చెప్పింది విన్నారు కదా. నిజం చెప్తే మనం ఎక్కడ బాధపడతామో భయపడతామో అన్న ఉద్దేశంతో చెప్పుండరు. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా మైథిలి అప్పు చేసి తన పుట్టింటి వాళ్ళకిచ్చింది అన్నది పచ్చి అబద్ధం. రామయ్య గారు, నాకైతే నమ్మకం లేదు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. పెంపకం అలాంటిది అత్తయ్య గారు. ఆ దిక్కుమాలిన పెంపకంలో పెరిగింది కాబట్టే ఇది ఇంత దిక్కుమాలిన దానిలా తయారయ్యింది. మైథిలి, నువ్వేదో సమర్థురాలువని నమ్మి వ్యాపార లావాదేవీలన్నీ నీకు అప్పగిస్తే నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేసి అసమర్థురాలువని నిరూపించుకున్నావు.
నువ్వు సమర్థురాలివని నమ్మడం నేను చేసిన పొరపాటు. సుహాసిని, లోపలికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఈ మేనేజర్కివ్వు. ఇంట్లో అంత క్యాష్ ఎక్కడుంది అత్తయ్య గారు? ఉన్న డబ్బంతా నిన్ననే ఆ ల్యాండ్ కోసం ఇచ్చేశాం కదా. వెరీ గుడ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరే చూశారుగా. ఈ మేనేజరు ఈ మహిళకి డబ్బులు ఇచ్చిన మాట నిజం. అది తిరిగి ఇవ్వకుండా బ్యాంకుని చీట్ చేసిన మాట నిజం. సో బ్యాంక్ మేనేజర్తో కలిసి ఫ్రాడ్ చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ప్లీజ్, జరిగిన దాంట్లో మేనేజర్ గారు తప్పేమీ లేదు. మాకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇరుక్కుపోయారు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్. ఆయన మాత్రం వదిలేయండి. అవును సార్, మీకు డబ్బే కావాలంటే 1 అవర్లో తెచ్చిస్తాం. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయితే మా ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఆ మేనేజర్ని మాత్రం వదిలేయండి ప్లీజ్. ఎస్ఐ గారు, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్. నేను అమ్మాయికుండి సార్. కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు డబ్బులు ఇచ్చాక వదిలేయండి నువ్వు సార్. కాస్త నోరు మూస్తావా? చెయ్యాల్సిన వెదోపనంతా చేసి మాకే సలహాలు ఇస్తున్నావా? బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నా.